నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మరికొన్నేళ్లలో భారత్ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం సొంతం చేసుకోనుంది. ఇప్పటి వరకు మన దగ్గర 4వ తరం తేజస్ యుద్ధ విమానాలు ఉండగా ఇప్పుడు 5వ తరంపై దృష్టి సారిస్తోంది భారత్. ఇందుకోసం ఇప్పటికే రక్షణ శాఖ ఆమోదం తెలుపగా తాజాగా అందుకు సంబంధించిన బిడ్లను ఆహ్వానించింది కేంద్రం. ఈ బృహత్తర ప్రాజెక్ట్ అమలు ప్రక్రియను భారత్ ప్రారంభించింది. దీని కింద ప్రోటోటైప్లను రూపొందించేందుకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బిడ్లను ఆహ్వానించింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే యుద్ధ విమాన ప్రాజెక్ట్ ని రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఏడీఏ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్తోంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతోంది. ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు సమాన అవకాశాలు దక్కుతాయి. బిడ్లు స్వతంత్రంగా దాఖలు చేయవచ్చు. అయితే ఈ సంస్థ భారత్కి చెందినదై ఉండాలి. ఆమ్కా నమూనాను ఇటీవల బెంగళూరులో ఏరో ఇండియాలో తొలిసారి ప్రదర్శించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ తయారీలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కు అనుభవం ఉంది. భారత తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ని ఈ సంస్థే తయారు చేసింది. తాజాగా 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ సంస్థనే ప్రైవేటు కంపెనీల సహకారం కోసం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రకటించింది. మన దేశంలో టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగ విమానాల తయారీ అసెంబ్లీలో నైపుణ్యం కలిగి ఉంది. ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2035 నాటికి స్టెల్త్ విమాన తయారీ ప్రారంభమవుతుందని, తొలుత కనీసం 120 విమానాలను డెలివరీ చేసే అవకాశం ఉందన్నారు. 5వ తరం యుద్ధ విమానాలలో కీలకమైన అంశం స్టెల్త్ టెక్నాలజీ. ఇది రాడార్ దృష్టిని, థర్మల్ డిటెక్షన్ను తప్పించుకుంటుంది. అంతేకాదు వీటి యుద్ధ పటిమ కూడా ఇప్పటి యుద్ధ విమానాల కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. రెప్పపాటులో తప్పించుకోగల ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక సూపర్ సోమిక్ విమాన రంగాలలో ఈ యుద్ధ విమానాలు గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 5వ తరం యుద్ధ విమానాలు అధునాతన యుద్ధ విమానాలు. ఇవి స్టెల్త్, సూపర్ క్రూయిజ్ డిజిటల్ సాంకేతికత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. రాడార్ని తప్పించే సామర్థ్యం వీటికి ఉందని, దీనివల్ల శత్రువులు వాటిని సులభంగా చూడలేరు. కొత్త ఇంజన్ డిజైన్లు, కూలింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ వెపన్స్ ఛాంబర్లు విమాన ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని, దీనివల్ల థర్మల్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన మొబిలిటీ, లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఫీచర్లన్నీ కలిసి 5వ తరం యుద్ధ విమానాలను అత్యంత ప్రమాదకరంగా మారుస్తాయి. వాటిని గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ ఘర్షణ యుద్ధాలలో ఫైటర్ జెట్స్ వైమానిక దళ ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాయి. ఇటీవల ఘర్షణలలో ప్రధానంగా ఇరు దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. 4 రోజుల పాటు సాగిన ఘర్షణలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్యనున్న విమానాలు 4వ తరం కంటే కాస్తంత మెరుగైనవే ఉన్నాయి. అంటే 4.5 జనరేషన్కి చెందినవని అనుకోవచ్చు. ప్రస్తుతం భారత రక్షణ శాఖ వాయుసేనపై కీలక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తుంది. స్టెల్త్ యుద్ధ విమానాల ప్రాజెక్టు కూడా ఇందులో భాగమే. పైగా పదాతి దళ ప్రాముఖ్యం పరిమితంగా ఉంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి చైనా 5వ తరం స్టెల్త్ J-35A యుద్ధ విమానాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్కి 5వ తరం యుద్ధ విమానాల అవసరం మరింతగా పెరిగింది. పాకిస్తాన్కి ఈ యుద్ధ విమానాలు గనుక అందితే అది భారత్కి కాస్తంత కష్టంగా మారుతుంది. ఇది భారత వైమానిక దళానికి క్లిష్ట పరిస్థితి అవుతుంది. ఇది 2 దేశాల మధ్య వైమానిక శక్తిని సమానం చేసి పాకిస్తాన్కి అనుకూలంగా మారుస్తుంది. మరోవైపు భారత్ వద్ద ప్రస్తుతం 5వ తరం విమానాలు లేవు కాబట్టి వాటిని తయారు చేసుకోవడం చాలా కీలకం. ఇండియా ఆమోదించిన ప్రయోగాత్మక స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానం 2028 కల్లా సిద్ధమవుతుంది. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడానికి స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ ఓ మంచి ఆలోచన. కానీ ప్రస్తుతం భారత వాయుసేన పరిస్థితి అంత బాగోలేదు. మనం దేశం త్వరితగతిన ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు పాకిస్తాన్, ఇటు చైనాల నుంచి మన దేశానికి ముప్పు పొంచి ఉండడంతో వీటిని వాయుసేనకు అందించడం చాలా ప్రాముఖ్యంగా మారింది. ఇప్పటికిప్పుడు యుద్ధమే కనుక వస్తే మన వాయుసేన సగం సామర్థ్యంతోనే పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు ఉన్న ప్రధాన కారణం మన దగ్గర యుద్ధ విమానాలకు సంబంధించిన ఇంజన్లు లేకపోవడమే. మన దేశం ఈ ఇంజన్ టెక్నాలజీని సాధించడం కోసం 1980లో కావేరీ ప్రాజెక్టు మొదలైంది. కానీ ఇప్పటికీ అది సాధ్యం అవ్వలేదు. ఓవైపు అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతుంటే జెట్ ఇంజన్ల తయారీలో మాత్రం నానాయాతన పడుతున్నా. జెట్ ఇంజన్ల మర్మాన్ని పట్టుకోగలిగితే మన దేశ రక్షణ రంగ ఎగుమతులకు ఆకాశమే హద్దు. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు, భారత జీడీపీకి 1,00,000 కోట్ల ఆదాయం
ఒక్క ఇంజన్ వల్ల సాధ్యమవుతుంది. కానీ దీనిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేకపోవడంతో మనం ఈ ఇంజన్ల కోసం అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ ఇంజన్లను సొంతంగా తయారు చేసుకోలేనంత కాలము ఎన్ని యుద్ధ విమానాలను తయారు చేసుకున్నా నిరుపయోగమే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం మన దగ్గర తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసుకునే సామర్థ్యం ఉన్నా వాటికి ఇంజన్ల కొరత ఉంది. అందుకే ఆమ్కా ప్రాజెక్టుతో పాటు కావేరీ ప్రాజెక్టుని కూడా పరిగెత్తిస్తే మన దేశం యుద్ధ విమానాల తయారీలోనూ ఆత్మనిర్భరత సాధించే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది. దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే. సార్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది. అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.